నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. దోషాలలో ప్రధానమైన దోషం వృక్షవేధ అనే దోషం. అసలు వృక్షవేధ అంటే ఏమిటి? ఇంటికి ప్రధాన ద్వారం, ఆ ప్రధాన ద్వారానికి ఎదరగా ఒక వృక్షం ఉన్నట్లయితే ఆ వృక్షం మహావృక్షంగా ఉంటే అది వృక్షవేధ. ఇంట్లో కిటికీలకు కానీ ఇంటిలోనికి బయటకు వచ్చేటటువంటి ద్వారం, గుమ్మాలు పడమర వైపు ఉండవచ్చు, ఉత్తరం వైపు ఉండవచ్చు, ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉండవచ్చు, ఒక్కొక్కసారి ఆగ్నేయం దక్షిణం వైపు కూడా ఉండవచ్చు. కిటికీలకు కూడా ఎదరగా మహావృక్షాలు ఉండకూడదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ద్వారబంధాలకు పరదాలు విరేలాడదీయాలి. మొక్కని మహావృక్షాన్ని తొలగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి అన్వేషణ చేసినట్లయితే ఆ ఎదిగిన మొక్క మహావృక్షంగా మనకు ప్రయోజనాన్ని అందిస్తుంది. ప్రధాన ద్వారానికి ఎదరగా ఇంట్లో నుంచి బయటికి రాగానే రహదారే ఉంటుంది. ఒక్కొక్కసారి రహదారికి అవతలి వైపు ఒక మహావృక్షం పెరిగి ఉంటుంది. 25 ఏళ్ల మహావృక్షం, పర్యావరణానికి మేలు కలిగించేది. అలాంటి మహావృక్షాన్ని తొలగించమని మనము చెప్పకూడదు, తొలగించే ప్రయత్నాలు చేయకూడదు. కానీ మహావృక్షం వృక్షభేద. ఇంట్లో నుంచి బయటకు రాగానే ఎదరగా అడ్డు పెద్ద చెట్టు, ఇది వృక్షవేధ. అలాంటప్పుడు ఆ ద్వారానికి బయటకు గణపతి కనిపించే విధంగా ఉండే చిత్రపటాన్ని బయట ప్రధాన ద్వారం బయట వేలాడదీయడం. ద్వారబంధానికి ఒక పరదా ఆహ్లాదకరంగా ఆకుపచ్చ రంగులో పర్యావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఉండే ఆకుపచ్చ రంగులో ఉండే పరదా వేలాడదీసినందువలన ఇంట్లోని వారికి శోభస్కరంగా వాతావరణాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం. కిటికీలకు కూడా ఇలాంటివి మహావృక్షాలు. కిటికీలోంచి చూడగానే పెద్ద చెట్టు కనిపిస్తుంది, వేధ. అలాంటప్పుడు ఆ కిటికీకి వెనీషియన్ బ్లైండ్స్, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని కొద్ది భాగమైన, అంటే ఇలా చూడగానే అలా చెట్టు కనిపించకుండా ఉండేంత మేరకు ఒక పరదా వేలాడ తీసుకోవాలి. ఇది ప్రయోజనాన్ని కలిగించే అంశం అవుతుంది. అలాగే మన ఇంటిలో మనం పెంచుకున్న మహావృక్షమే మారిపోయింది ఒకనప్పటి మొక్క. ఒకప్పుడు మనం నాటిన ఒక చిన్న వేప మొక్క, మొక్కలపైన ప్రేమ పెరిగిన కారణం చేత ఇంతింతై వటుడింతయ్యై అన్నట్లుగా ఆగ్నేయ భాగంలో పెంచిన ఈ చిన్న మొక్క ఇంట్లో వారికి పదవిని తెచ్చి పెడుతుంది. ఆగ్నేయం వైపు పెంచిన వేప మొక్క ఇంట్లో ఉండే వారికి రాజకీయ పదవిని అందిస్తుంది. అనుమానమే అక్కర్లేదు. గ్రామాలలో ఉండేవారు ముఖ్యంగా సర్పంచు, ఉపసర్పంచు, గ్రామాధికారి, ఏవో పదవులు రాజకీయంగా, భౌతికంగా, ఔద్యోగికంగా ఆగ్నేయం వైపు వేప చెట్టు ఏ ఇంటికి ఉంటుందో ఆ ఇంట్లో ఉండేవారికి పదవి తప్పకుండా యోగిస్తుంది. అయితే ఇంటికంటే మించి ఈ వేప చెట్టు పెరిగిపోయింది. ఒకప్పటి వేప మొక్క ఇప్పుడు ఇంటికంటే మించి పెరిగిపోయింది. ప్రయోజనం కలిగించిందే కానీ ఇంటికంటే ఎత్తు పెరిగిన కారణం చేత నష్టం కలిగిస్తుంది. పదవి అందించిన ఈ చెట్టు ఇప్పుడు ఆ పదవి కారకంగా అపకీర్తిని కూడా తెచ్చిపెడుతుంది. అలాంటప్పుడు ఆ చెట్టు కొమ్మలను తొలగించినట్లయితే, చెట్టు కాకుండా కొమ్మలను నియంత్రిస్తే, ఇంటి ఎత్తుకు లోపించినట్లుగా తగ్గేటట్లుగా ఆ చెట్టును నియంత్రించుకోగలిగితే ఆ మొక్క, ఇప్పుడు మారిన ఆ చెట్టు మళ్ళీ పదవిలో గొప్ప కీర్తి ప్రతిష్టలను మనకు సముపార్జించి పెడుతుంది. ఒకే మొక్క లాభదాయకం, వృక్షవేధగా మారితే అనర్థకారకం. అలాగే నైరుతి వైపు మామిడి చెట్టు యోగదాయకం, లాభదాయకం. నైరుతి వైపు ఉండే మామిడి చెట్టు ఎప్పుడు కూడా ఇంటికంటే ఎత్తులో ఉండాలి. మహావృక్షాలు ఇంటికి నైరుతి వైపు ఉండాలి. అలాగే ఇంటికి వాయువ్య దిగ్భాగంలో కానీ ఉత్తరం దిగ్భాగంలో కానీ పండ్ల చెట్లు, సపోటా, జామ, ఇలా నిత్యము మనం వినియోగించేటటువంటి ఉపయోగకరంగా ఉండేటటువంటి పండ్లు అందించేటటువంటి చిన్న చిన్న వృక్షాలు ఇంటి ఎత్తు కంటే కూడా మించి ఎదగనటువంటివి ప్రయోజనకరంగా ఉంటాయి. మందారం, చేమ, మల్లె, విరజాజి, ఇలా పుష్పాలు అందించే మొక్కలన్నీ కూడా ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో, ఈశాన్య దిగ్భాగంలో ఉండాలి. ఇవేమీ లేకపోయినా అపార్ట్మెంట్ సంస్కృతిలో ఉన్న ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో
చిన్న నీళ్ల సీసాలో మనీ ప్లాంట్ పెంచుకుంటే ఈ మొక్కల పెంపకం వలన ఇంట్లో వారికి వృక్ష వేధ అనే దోషం తొలగిపోతుంది. తెలుసుకుందాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.